మొత్తానికి వర్షాలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వర్షాల ప్రభావం ఎట్లుందో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం విపరీతమైనటువంటి వర్షాలు నగరాన్ని కొంత ఇబ్బంది పెడతా ఉన్నాయి. నగరవాసుల జనజీవనం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి రెండు బస్తీలకు పోయి ప్రజల అవస్థలు పరిశీలించినట్టుగా వార్తా కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. మన డ్రైనేజ్ సిస్టమ్ హైదరాబాద్ నగరం సో లక్కీగా ఏంటంటే మొత్తం భారతదేశంలో ఎక్కువగా ముంపునకు గురయ్యేటువంటి నగరాల జాబితాలో హైదరాబాద్ లేదు. సో ఢిల్లీ ఉంది, పాట్నా ఉంది, ఆ తర్వాత కొచ్చి ఉంది, ఇట్లా అనేకమైనటువంటి నగరాలు ఉన్నప్పటికీ అంత తీవ్ర స్థాయిలో బెంగళూరు, చెన్నై ఉన్నప్పటికి కూడా అంత తీవ్ర స్థాయిలో హైదరాబాద్ నగరానికి ఆ వ్యవస్థ అంటే పూర్తిగా ముంపుకు గురయ్యేటువంటి వ్యవస్థ, పూర్తిగా ఒక బాధిత నగరంగా మారేటువంటి వ్యవస్థ పరిస్థితులు మాత్రం హైదరాబాద్ నగరంకి ఎక్కువగా లేవు. కానీ ఇటీవల కాలంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మనం ఎక్కడ చూసినా మోకాల లోతు నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర లోతు ఈత కొట్టేటువంటి పరిస్థితి, స్విమ్మింగ్ పూల్ అని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇక నడుములోతు నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి మిగతా నగరాలు ఎందుకు ముంపునకు గురవుతా ఉన్నాయి ఒక వర్షం పడితే, హైదరాబాద్ ఎందుకు కనీసం ఈ స్థాయిలో ఉంది అని ఒకసారి పరిశీలిస్తే ఇది నిజాం నవాబ్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఆ డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం హైదరాబాద్ను కాపాడుతుంది కూడా ఆ డ్రైనేజీ వ్యవస్థనే. కొత్తగా 1948 తర్వాత నుంచి 2025 వరకు అంత భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు నాలాల ఆక్రమణ విపరీతంగా జరిగిపోయింది. ఎక్కడన్నా జరంతా నాలా పెద్దగా కనిపిస్తే మెల్లగా పూడిపి దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అంటే లీడర్లు కొంతమంది నాలాలను పూడ్చి ఆ నాలాల మీద ఇళ్లను ప్లాట్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి కోకొలలు ఉన్నాయి. హైదరాబాద్ చెరువులు కూడా ఖతం చేసి ఓన్లీ హైదరాబాద్ లోనే 200 చెరువులు మింగేసారు. సరే దీనికి కారణం ఎవరు? సరే ఏ పేదోడు పోయి చెరువులు గుడిపేంత సీన్ ఉండదు, వానికి అంత బలం కూడా ఉండదు. కాబట్టి పెద్ద నాయకులే ఈ కార్యక్రమాన్ని తలపోసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో నిజాం నవాబు నిర్మించినటువంటి డ్రైనేజీ అండర్ డ్రైన్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ నాలాలు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు సరిపోయేది. కానీ ఆ తర్వాత 20 రెట్లు పెరిగింది హైదరాబాద్. 20 రెట్లు పెరిగింది తప్ప ఈ డ్రైనేజీ సిస్టమ్ మాత్రం పూర్తి స్థాయిలో అందుకు అనుగుణంగా పెరిగినటువంటి దాఖలాలు లేవు. కారణంగానే కనీసం ఈ వరదలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో వరద ఏది వచ్చినా కూడా మూసీ ద్వారా అట్లా వెళ్ళిపోవడానికి ఒక సిస్టమ్ ఉండే. కానీ ఇవాళ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మూసీ అంటేనే మురికిగా మారిపోయింది. ఒకప్పుడు మూసీ అన్ని రకాలుగా ఉపయోగపడ్డటువంటి నది అది. అటువంటి మూసీ ముచ్చుకుందా కాదు, ముచ్చుకుందా నది అంటారు దాన్నే. సో అట్లా ఈ మూసీ హైదరాబాద్ అవసరాలు తీరుస్తూ తాగునీటి కోసం కూడా ఆ రోజుల్లో నిజాం నవాబు ఉస్మాన్ సాగర్ కానీ లేకపోతే హిమాయత్ సాగర్ కానీ ఆ తర్వాత వీటన్నిటిని కూడా నిర్మించి హైదరాబాదు తాగునీటి వ్యవస్థ కోసం కానీ డ్రైనేజీ వ్యవస్థ కోసం కానీ ఒక అద్భుతమైనటువంటి భౌగోళిక స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాతావరణం కూడా అట్లాగే ఉంటుంది. హైదరాబాద్ వాతావరణం దక్కన్ పీఠభూమి ప్రాంతం అంతా ఇట్లా ఉంటుంది. సో ఈ వ్యవస్థ చిన్న భిన్నమైందే హైరైజ్ బిల్డింగ్లతోటి, అక్రమ కట్టడాలతోటి, వీటితోటి విధ్వంసం అయిపోయింది. సో ఆ నాలాల క్రమబద్ధీకరణ, నాలాలకు సంబంధించినటువంటి వేది కూల్చేస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం, నాలాల మీద ఎప్పటికప్పుడు పరిశీలిస్తామనేటువంటి ఒక డాంబికాలు చెప్పారు తప్ప వాళ్ళు చేసింది పెద్దగా ఏమీ కనిపించలేదు. పైపెచ్చు 200 ఇవి పోయినాయి. ఇక మన ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు, ఫాతిమా కాలేజీని మేము అసలు ముట్టుకోము, ఎందుకంటే అందులో పేద పిల్లలు చదువుతా ఉన్నారు అనేటువంటి సింపుల్ స్టేట్మెంట్ తోటి కబ్జాను లీగలైజ్ చేసిరు. అక్కడ కబ్జాను లీగలైజ్ చేసిరు. ఇప్పుడు మనం ఒక అనాథాశ్రమం పెడదాం, షెర్ల కడదాం, దాన్ని కూడా గులకొట్టకుండా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా రంగనాథ్ గారు? ఇదే మాట. సో కాబట్టి కొన్ని విషయాల్లో హైడ్రా ఖచ్చితంగా నిబద్ధతతోటి అందరికీ సమానమైనటువంటి కల్పించాలా. మూసి పొంట పోతిరి, ముసలోళ్ళే పేదోళ్ళే అని గులకొడితిరి. సో పెద్దోళ్ళకో న్యాయం, పేదోళ్ళకో న్యాయం అనే తరీకాలో ఈ వ్యవహారం ఉండకూడదు.
సో హైదరాబాదు మనందరిది, మనం అందరం హైదరాబాద్ బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, అందరు బాగుంటాం. మన రాష్ట్ర రాజధాని ఎంత పరిస్థితులలో అంటే ఒకానొకప్పుడు అంబేద్కర్ హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనేటువంటి ఒక బలమైన మాట చెప్పిండు. సో అట్లా ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అప్పుడు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండే, దాన్ని కొంత ఇక పాలకులు తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా తలా ఇంత చేసి ఖతం చేసేసారు. సో డ్రైనేజీ వ్యవస్థ ఇక్కడ వేసిన గొంగడ అక్కడే, చిన్న చినుకు పడితే చాలు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, ఎక్కడికక్కడ జనం నరకం అనుభవిస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వరకు గంటన్నర అయితే తప్ప రాలేనటువంటి పరిస్థితి. రోడ్డు ఖాళీగా, రోడ్డు సాధారణ ట్రాఫిక్లో ఉంటే కనీసం 7 నుంచి 8 నిమిషాల్లో రావచ్చు, అటువంటిది గంటన్నర పడతా ఉందంటే హైదరాబాద్లో మరి ఈ ప్రజలందరి దగ్గర పన్నులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, కార్పొరేషన్లు మరి వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నట్టుగా స్పష్టంగా నిన్నటి వర్షాలు, ట్రాఫిక్, ప్రజల అవస్థలు చూస్తే స్పష్టమవుతా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.